ఈరోజే మార్గశిర శుద్ధ ఏకాదశి. దీనినే మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తారు. దీనిని గీతా జయంతి అని కూడా అంటారు. మరి ఎంతో పవిత్రమైన ఈ రోజు ఈ కథను వింటే చాలు 1000 యజ్ఞాలు చేసిన మహాపుణ్యంతో పాటు జన్మల పాపాలు తొలగి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. మార్గశిర శుద్ధ ఏకాదశిని మోక్షద ఏకాదశిగా గీతా జయంతిగా జరుపుకుంటారు. ఒకసారి పాండవాగ్రజుడైన ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా పలుకుతాడు: ఓ జనార్దన, కేశవ, మాధవ, మధుసూదన, మార్గశిర మాసంలో శుద్ధ ఏకాదశి గురించి నాకు వివరించు అని ప్రార్థిస్తాడు. దానికి శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెప్తాడు: ఓ ధర్మనందన, మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే మోక్షద ఏకాదశి గొప్పతనం గురించి నీకు ఒక కథ ద్వారా వినిపిస్తాను, శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వకాలంలో అత్యంత రమణీయమైన గోకులం అనే నగరం ఉండేది. దానిని పైకానసుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. తన రాజ్యంలోని ప్రజలను తన కన్నబిడ్డల వలె చూసుకుంటూ ఉండేవాడు. తన రాజ్యంలో సకల విద్యలు నేర్చుకున్న మహాపండితులు ఉన్నారు. ఒకరోజు రాత్రి మహారాజుకి ఒక కల వచ్చింది. ఆ కలలో తన తండ్రి నరకంలో పడి రోదిస్తున్నట్లు వచ్చింది. తర్వాత రాజుకి మెలకువ వచ్చి కలలో కనిపించిన దృశ్యం చూసి ఎంతగానో బాధపడ్డాడు. ఆ మరుసటి రోజు తన రాజ్యసభలో వేద విద్వాంసులను రప్పించి వారికి తన కల గురించి ఇలా చెప్పాడు: నాకు రాత్రి కలలో నా తండ్రి కనిపించి నరకంలో పడి రోదిస్తున్నట్లు నేను చూశాను. అతను నన్ను చూసి, ఓ కుమారా, ఈ నరకంలోని బాధలను నేను పడలేకుండా ఉన్నాను, నన్ను ఈ నరకం నుండి విముక్తుణ్ణి చెయ్యి అని బతిమలాడాడు. అది చూసిన నా హృదయం ఎంతగానో చలించిపోయింది. నా మనసుకి ప్రశాంతత కరువయింది. నిద్ర అనేదే లేదు. నాకింత రాజ్యం, ఏనుగులు, గుర్రాలు, రథాలు, భార్యాబిడ్డలు ఉన్నా కూడా, ఇంత సంపద ఉన్నా కూడా ఆనందం కలగడం లేదు. కాబట్టి ఏదైనా గ్రంథాన్ని చూసి లేదా వేదాలు పరిశీలించి నా తండ్రి నరకం నుండి విముక్తుడై మోక్షం పొందే సలహా ఇవ్వమని అడుగుతాడు. దానికి బ్రాహ్మణులు ఇలా చెప్తారు: మహారాజా, మన నగరానికి దగ్గరలో ఉన్న అరణ్యంలో పర్వతుడు అనే మహాముని యొక్క ఆశ్రమం ఉంది. అక్కడికి వెళ్ళి ఆ మునిని అడిగితే తగిన ఉపాయం చెప్తాడు. ఆయన సామాన్యుడు కాదు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసిన మహాజ్ఞాని అని చెప్తారు. దాంతో మహారాజు ఆ అడవి ప్రాంతానికి చేరుకుంటాడు. పర్వత మునీంద్రుడి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తాడు మహారాజు. అంతట మునీంద్రుడు కుశల ప్రశ్నలు అడిగి, మహారాజా, నీ బాధకు కారణమేంటి అని అడుగుతాడు. దానికి మహారాజు జరిగిందంతా మునీంద్రుడికి చెప్పి, మునీంద్ర, మీరు సర్వసమర్థులు, నా తండ్రి నరకబాధల నుండి తప్పించే ఉపాయాన్ని ఉపదేశించండి అని వేడుకుంటాడు. ఆ మాటలు విన్న మునీంద్రుడు తన దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకొని, మహారాజా, నీ తండ్రికి పూర్వజన్మలో 2 భార్యలు ఉండేవారు. వారిద్దరినీ సమానంగా ప్రేమించకుండా కేవలం ఒకే భార్యను ప్రేమించి 2వ భార్యను మీ తండ్రి బాధ పెట్టారు. దాని కారణం వల్లే నీ తండ్రి ఈ నరక బాధలను అనుభవిస్తున్నాడు అని సమాధానం చెప్పాడు. ఇక మహాముని చెప్పిన మాటలు విన్న మహారాజు, మునీంద్ర, జరిగిందేదో జరిగిపోయింది. ప్రస్తుతం నా తండ్రి నరకం నుండి బయటపడే ఏదైనా వ్రతం కానీ దానం కానీ ఉంటే నాకు ఉపదేశించండి అని వేడుకుంటాడు. దానికి మునీంద్రుడు ఇలా పలుకుతాడు: మహారాజా, మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజు నీవు నీ పరివారము ఉపవాస వ్రతాన్ని ఆచరించండి అని పలుకుతాడు. అంతట మహారాజు మునీంద్రుడికి ధన్యవాదాలు చెప్పి తన రాజ్యానికి చేరుకుంటాడు. ఇక మార్గశిర శుద్ధ ఏకాదశి అంటే మోక్షద ఏకాదశి రానే వచ్చింది. మోక్షద ఏకాదశి రాగానే మహారాజు తన భార్యాబిడ్డలు మరియు పరివారమంతా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ పుణ్యాన్ని తండ్రికి దారపోస్తాడు. ఆ పుణ్య ప్రభావం వలన ఆకాశం నుండి పూలవర్షం కురుస్తుంది.
తన తండ్రిని దేవతాగణాలు వచ్చి స్వర్గానికి తీసుకువెళ్తారు. తన తండ్రి స్వర్గానికి వెళ్తూ భూమి మీదున్న కుమారుడితో ఇలా పలుకుతాడు: నాయనా కుమారా, నీకెల్లప్పుడూ శుభం కలుగుగాక అని ఆశీర్వదిస్తూ వెళ్తాడు. అది విన్న మహారాజు తన పరివారానంతటికీ అదంతా చెప్పి ఎంతగానో సంతోషిస్తాడు. కాబట్టి మోక్షద పేరుగల ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సమస్త పాపాలు నశిస్తాయి. మరణించిన తర్వాత వారు మోక్షాన్ని చేరుకుంటారు. కాబట్టి ధర్మరాజా, ఈ కథను వినినంతనే జన్మల పాపాలు తొలగిపోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది అని శ్రీకృష్ణుడు తెలియజేస్తాడు. అదేవిధంగా ఈరోజు గీతా జయంతి కూడా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించిన సందేశాత్మక గ్రంథం భగవద్గీతను ఈరోజు పూజాగృహంలో ఉంచి పూజించాలి. ఈరోజు గీతాపారాయణం చేసిన వారి సమస్త పాపాలు తొలగిపోతాయి, సకల శుభాలు కలుగుతాయి. ఈ సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన ఈ కథను వింటే చాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. అంపశయ్య మీద ఉన్న భీష్ముణ్ణి ధర్మరాజు అనేక ప్రశ్నలు అడిగి తన సందేహాలను తీర్చుకుంటాడు. భీష్ముడు కూడా ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు చక్కగా వివరంగా సమాధానం చెప్తాడు. ఈ క్రమంలో భీష్ముణ్ణి ధర్మరాజు ఇలా అడుగుతాడు: ఓ పితామహ, పురుషుడు ఏ కారణంగా శ్రీమంతుడు అవుతాడు, ఏ కారణంగా నశిస్తాడు అని అడుగుతాడు. దానికి భీష్ముడు ఎంతో చక్కగా ఇలా సమాధానం చెబుతాడు: ఓ ధర్మనందన, నీకు నేను ఇంద్రుడికి లక్ష్మీదేవికి మధ్య జరిగిన సంవాదాన్ని వివరిస్తాను, శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పడం మొదలు పెడతాడు. ఒకరోజు నారదుడు లోక సంచారం చేస్తూ మందాకిని నదీ తీరానికి చేరుకొని అక్కడ స్నానమాచరించే సమయంలో అప్పటికే ఇంద్రుడు మందాకిని నదిలో స్నానాన్ని ఆచరించి అనుష్ఠానం తీర్చుకోవడం చూసి ఇంద్రుడితో సంభాషిస్తున్న సమయంలో అప్పుడు ఒక స్త్రీ వచ్చి ఇంద్రుడికి నమస్కారం చేస్తుంది. అప్పుడు ఇంద్రుడు ఇలా అంటాడు: నీవెవరు, ఎక్కడికి పోతున్నావు అని అడుగుతాడు. దానికి ఆ స్త్రీ ఇలా సమాధానం చెబుతుంది: ఓ ఇంద్ర, నేను తామర పువ్వు నుండి జన్మించిన లక్ష్మీదేవిని. ఇప్పటి వరకు నేను రాక్షసుల దగ్గర ఉన్నాను. ప్రస్తుతం వారి ప్రవర్తన నాకు నచ్చక ఇప్పుడు నీ వద్దకు వచ్చాను అని పలికింది. దానికి ఇంద్రుడు ఇలా అన్నాడు: అది సరే, ఇప్పటి వరకు రాక్షసుల వద్ద ఏ గుణాలు నచ్చి వారి దగ్గర ఉన్నావు, ఇప్పుడు నీకు వారు ఎందుకు నచ్చట్లేరు? నిన్ను సంతోషపెట్టాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు. దానికి లక్ష్మీదేవి ఇలా పలుకుతుంది: ఓ ఇంద్ర, ఇప్పటి వరకు రాక్షసులు దానాలు చేయడం, వేదాలు అధ్యయనం చేయడం, అతిథులను సత్కరించడం వంటి మంచి పనులు చేశారు. ఇప్పుడు వారికి గర్వం పెరిగి మంచి గుణాలు వదిలిపెట్టారు. అందుకని నేను వారిని విడిచిపెట్టాను. నీవు సత్యధర్మ పరాయణుడు అని తెలిసి నీ వద్దకు వచ్చాను. గురువుల ఎడల భక్తిభావం కలవారు, పితృదేవతలను పూజించేవారు, సత్యాన్నే పలికేవారు, దానశీలులు, ఇతరుల ధనం కాని భార్యలను కాని కోరనివారు, పగలు నిద్రించనివారు, వృద్ధుల పట్ల, బాలల పట్ల, స్త్రీల పట్ల దయ కలిగిన వారు, బ్రాహ్మణుల్ని పూజించేవారు, శుచి శుభ్రత కలిగిన వారంటే నాకు ఎంతో ఇష్టం. నేను అటువంటి వారి దగ్గరే ఉండడానికి ఇష్టపడతాను. అలా కాకుండా కామానికి, లోభానికి, క్రోధానికి లోనే ధర్మాన్ని విడిచిపెట్టేవారు, గర్విష్ఠులు, అతిథి సత్కారం చెయ్యనివారు, ఇతరులను మాటలతో బాధ పెట్టేవారు, క్రూరమైన పనులు చేసేవారి ఇంట్లో నేను అస్సలు ఉండను అని పలికింది లక్ష్మీదేవి. ఆ మాటలకు ఇంద్రుడు, నారదుడు ఎంతగానో సంతోషించాడు. ఇంద్రుడు లక్ష్మీదేవితో సహా స్వర్గానికి చేరుకున్నాడు అని ధర్మరాజుకి అంపశయ్యపై ఉన్న భీష్ముడు తెలియజేశాడు. కాబట్టి ఈ కథను ఎవరైతే వింటారో అటువంటి వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, అప్పుల బాధలు తొలగిపోతాయి, సకల శుభాలు కలుగుతాయి. పూర్వం కృతయుగంలో మురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. మిక్కిలి భయంకరమైన ఆకారం ఆ రాక్షసుడిది. అంతటి భయంకరమైన ఆకారాన్ని చూసిన దేవతలంతా భయపడి పారిపోయారు.
దేవతల్లో మొదటివాడు గొప్పవాడైన ఇంద్రుడు కూడా ఆ రాక్షసుణ్ణి జయించలేకపోయాడు. ఆ రాక్షసుడు 12 మంది ఆదిత్యులను, 8 మంది వసువులను, బ్రహ్మదేవుణ్ణి, వాయుదేవుణ్ణి, అగ్నిహోత్రుణ్ణి, ఇంకా ప్రధానులైన దేవతలను కూడా జయించాడు. అతని ఉగ్రమైన స్వభావాన్ని ఎవరూ సహించలేకపోయారు. పదవిని పోగొట్టుకున్న ఇంద్రుడు కైలాసానికి చేరుకొని జరిగిన విషయాన్నంతా పరమశివుడికి ఇలా విన్నవించాడు. దేవదేవా, మా దేవతలందరూ స్వర్గం నుండి భ్రష్టులైపోయారు. మరి మా దేవతల గతి ఏమిటి? ఇక దేవతలంతా స్వర్గాన్ని పొందడానికి ఉపాయం ఏదైనా ఉంటే సెలవియ్యండి అని ప్రార్థించాడు దేవేంద్రుడు. దేవేంద్రుని ప్రార్థన విన్న పరమేశ్వరుడు ఇలా పలికాడు. ఇంద్ర, నీకు కలిగిన ఈ బాధను నా వద్ద మొరపెట్టుకుంటే ఏం లాభం? నీవు గరుడధ్వజుడైన శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, అంటే వైకుంఠానికి చేరుకొని నీకు కలిగిన దుస్థితి గురించి శ్రీహరికి వివరించు. అందరూ శరణు వేడవలసింది అతన్నే. జగతునంతటినీ పరిపాలించే జగన్నాథుడు ఆయనే అని పరమేశ్వరుడు చెప్పగా, పరమశివుడు ఇచ్చిన సలహా విని దేవతలకు ప్రభువైన ఇంద్రుడు మిక్కిలి సంతోషించి అందరినీ వెంటబెట్టుకొని, అంటే దేవతలందరినీ వెంటబెట్టుకొని జగన్నాథుని నిలయమైన వైకుంఠానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్నవారిని శ్రీహరి గురించి ఇలా అడిగాడు. వారు ఇంద్రుడితో ఇలా చెప్పారు. భగవంతుడు పాలకడలిపై పవలించి ఉన్నాడు, ఇక్కడ లేరు అని సమాధానం చెప్పగా, అది విన్న ఇంద్రుడు దేవతలందరినీ తీసుకుని పాలకడలికి చేరుకున్నాడు. సముద్ర మధ్యభాగంలో ఆదిశేషుడిపై పవలించి ఉన్న భగవంతుణ్ణి చూసి చేతులు జోడించి వినయంగా నిలబడి ఇంద్రుడు ఇలా పలికాడు. ఓ కమలనయన, నీకు నా నమస్కారం. దేవతలందరికీ నీవే దైవం. పూర్వం మధు అనే రాక్షసుణ్ణి చంపి మమ్ముల్ని రక్షించింది నీవే. ఈనాడు మురుడు అనే రాక్షసుడు స్వర్గాన్ని ఆక్రమించాడు, మమ్ముల్ని తరిమేశాడు. ఈ సమయంలో నీవు నిద్రించడం న్యాయమేనా? ఒకసారి నీ విశాలమైన నేత్రాలతో మా వంక చూడు స్వామి. మా బాధలు నీకు అర్థమవుతాయి, తెలుస్తాయి. ఆ రాక్షసుడికి భయపడిన దేవతలంతా నాతో పాటు నీ దగ్గరికి వచ్చారు. అందరూ నిన్నే శరణు వేడుతున్నారు. ఈ ప్రపంచానికి కర్తవు నీవే, కర్మవు నీవే, కారణం నీవే. లోకంలోని సమస్త ప్రాణులకు నీవే తల్లివి. ఈ ప్రపంచానంతటికీ నీవే తండ్రివి. ఓ దేవా, దేవతలకు ఆపదలు సంభవించినప్పుడల్లా సహాయపడేది నీవే. ఈ భూమండలమంతా వ్యాపించి ఉన్నది నీవే. ఆకాశమంతా నీ స్వరూపమే. సమస్త ప్రపంచానికి ఉపకారం చేసేవాడివి నీవే. నీవే శివుడివి, నీవే బ్రహ్మస్వరూపుడివి. 3 లోకాలను పరిపాలించేది నీవే. నీవే సూర్యుడివి, నీవే చంద్రుడివి, నీవే అగ్నిదేవుడివి. నీవు లేని నీవు కానిది ఈ 3 లోకాల్లో ఏదీ లేదు. స్వర్గాన్ని మురాసురుడు ఆక్రమించాడు. మమ్ములందర్నీ స్వర్గం నుండి తరిమికొట్టాడు. దేవతలంతా భయభ్రాంతులై ఉన్నారు. కనుక మాకు అభయాన్ని ప్రసాదించు స్వామి. యోగులకు కూడా దారి చూపే మహాయోగివి నీవు. మమ్ములందర్నీ అనుగ్రహించమని పదే పదే ప్రార్థిస్తున్నాను. ఈ దేవతలందరూ స్థానభ్రష్టులై వారి వారి పదవులను పోగొట్టుకుని బికారులై దిక్కులేని వారై భూమి అందు తిరుగుతున్నారు అంటూ ఇంద్రుడు మహావిష్ణువును ప్రార్థించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇంద్రుడితో ఇలా పలికాడు. ఓ ఇంద్రదేవా, మీకు ఏ విధమైన భయమూ లేదు, ఉండదు. నీవు ప్రశాంతమైన మనసు కలవాడివి. నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పు. ఇంతకీ మీ దేవతలందరినీ జయించిన ఆ మహామాయావి అయిన దానవుడు ఎవరు? అతను ఎక్కడ ఉంటాడు? అతని పేరేమిటి? అతనికి ఎంత సైన్యముంది? అతనికి ఆశ్రయం ఏమైనా ఉన్నదా? ఈ విషయాలన్నీ నీకు తెలిసినంతవరకు వివరంగా చెప్పు. నీవు చెప్పినవన్నీ విన్న తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను, నిర్ణయిస్తాను అన్నాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు ఇంద్రుడు ఇలా పలికాడు. ఓ భగవంతుడా, దివ్యస్వరూపమైన దేవప్రభువు నీవు. ఎప్పుడూ నీ భక్తులను అనుగ్రహిస్తూనే ఉంటావు. అందులో ఎటువంటి సందేహమూ లేదు. పూర్వకాలంలో నాడీజంగుడు అనే మహారాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మవంశంలో పుట్టాడు. కాని అతని స్వభావం మాత్రం భయాన్ని కలిగించేదిగా ఉండేది. అది అందరికీ తెలుసు. అతను అదే పనిగా
దేవతలను బాధించేవాడు. అతని కుమారుడే ఈ మురుడు అనే పేరుగల మహారాక్షసుడు. ఇతను చంద్రావతి అనే పేరుగల గొప్ప నగరాన్ని పాలిస్తూ ఉన్నాడు. ఈ మురాసురుడు మహాబల పరాక్రమశాలి. దుష్ట రాక్షసుడు సమస్త ప్రపంచాన్ని జయించి దేవతలందరినీ స్వర్గం నుండి భ్రష్టుల్ని చేశాడు. స్వర్గాన్ని తన ఆధీనం చేసుకున్నాడు. అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, వాయుదేవుడు, ఈశానుడు, సోముడు, నైరుతి, వరుణుడు వీరందరి బాధ్యతలను అతనే నిర్వహిస్తున్నాడు. అంతేకాదు సూర్యుణ్ణి కూడా తొలగించాడు. తానే సూర్యుడై ప్రపంచాన్ని కూడా ప్రకాశింపచేస్తున్నాడు. అదేవిధంగా అతనే మేఘస్వరూపాన్ని ధరించి వర్షాలను కురిపిస్తున్నాడు. ఇంతటి శక్తి సంపన్నుడు దేవతలచే ఏ విధంగా జయించబడతాడు? కనుక ఆ మురాసురుణ్ణి నీవే సంహరించాలి, దేవతలకు జయాన్ని కలిగించాలి అని చెప్పగా అదంతా విన్న శ్రీ మహావిష్ణువు తన పరిపాలనలో అధికారులు తొలగించినందుకు మిక్కిలి కోపాన్ని తెచ్చుకున్నాడు. ఇలా పలికాడు, చూడు దేవేంద్ర, ఆ రాక్షసుడు ఎంతటి బలవంతుడైనా కాని అతన్ని తప్పకుండా నేను వధిస్తాను. మీ దేవతలందరూ మీ మీ ఆయుధాలతో సమరోత్సవాన్ని పొందండి, నాతో పాటుగా చంద్రావతి నగరానికి బయలుదేరండి అని ఆజ్ఞాపించాడు శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ ప్రకారం ఆయనతో కలిసి ప్రయాణం సాగించారు దేవతలు. ఇక దేవతలందరూ దానవ నగరాన్ని ముట్టడించారు. ఇక మురాసురుడు హఠాత్తుగా వచ్చిన దేవతా సమూహాన్ని చూసి సింహంలా గర్జించాడు. దానవసేన నాయకులను రెచ్చగొడుతూ లెక్క పెట్టడానికి వీలులేనంత వేల సంఖ్య సైన్య సమూహంతో దివ్యమైన ఆయుధాలను ధరించి దేవతా సైన్యాలను ఎదుర్కొన్నాడు. ఆ రాక్షస నాయకులు దేవతా సమూహాన్ని చితకబాదారు. ఆ మహాభయంకరమైన దేవదానవ సంగ్రామంలో దేవతలు రాక్షసుల దాటికి తట్టుకోలేక తలో దిక్కుకు యుద్ధరంగాన్ని వదిలిపెట్టి పారిపోతున్నారు. కాని శ్రీ మహావిష్ణువు ఒక్కడే నిలబడ్డాడు. అది చూశారు దానవులు. దానవులందరూ కలిసి ఒక్కసారిగా అనేకానేక ఆయుధాలతో శ్రీ మహావిష్ణువును చుట్టుముట్టారు. శ్రీహరి శంఖం, చక్రం, గద మొదలైన ఆయుధాలను ప్రయోగిస్తున్నాడు. తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్న రాక్షసుల శరీరాలను చీల్చడానికి తాచుపాము వంటి తీక్షణమైన బాణాలను ప్రయోగించాడు. ఆ యుద్ధరంగంలో వందల వేల మంది రాక్షసులు మరణించారు. మురుడు ఒక్కడే యుద్ధభూమిలో నిలబడి ఉన్నాడు. శ్రీహరితో మాటిమాటికి పోరు సాగించాడు. శ్రీ మహావిష్ణువు ఎంత గొప్ప ఆయుధాన్ని మురుడి మీద ప్రయోగించినా అది మురుడి యొక్క తేజోప్రభావానికి పువ్వుల్లాగా అతని మీద పడుతుంది. శ్రీ మహావిష్ణువు ఎన్ని శస్త్రాలను అస్త్రాలను ప్రయోగించినా ఫలితం లేకుండా పోయింది. దాంతో శ్రీ మహావిష్ణువు అతనితో బాహుయుద్ధానికి దిగాడు. ఆయుధంతో సమానమైన తన బాహుదండాలతో కోపంతో కూడినవాడై మురుణ్ణి బాదుతున్నాడు. ఈ విధంగా మురుడితో శ్రీ మహావిష్ణువు 1000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. అయినా అతన్ని జయించలేకపోయాడు. భగవంతుడు పూర్తిగా అలసిపోయాడు. విశ్రాంతి తీసుకోవడం కోసం బద్రికాశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ హిమాలయ పర్వతాలలో హైమావతి అనే పేరు గల అందమైన గుహ ఒకటి ఉన్నది. శ్రీ మహావిష్ణువు పడుకోవడానికి ఆ గుహలోకి ప్రవేశించాడు. ఆ గుహ 12 యోజనాల పొడవు ఉన్నది. విశ్రాంతికి అనుకూలంగా ఉందని భావించాడు శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు ఆ గుహలో హాయిగా నిద్రపోయాడు. ఆ గుహకు ఒక్కటే దారి ఉంది. నేను అనేక అవతారాల్లో చాలామంది రాక్షసులతో యుద్ధం చేశాను. అయినా వారందరినీ సునాయాసంగా సంహరించాను. ఇతనితో యుద్ధం చేసి నేను పూర్తిగా అలసిపోయాను. నేను యుద్ధరంగాన్ని విడిచిపెట్టి రావడం చూశాడు. మురుడు నా వెనకే వచ్చాడు. మురుడు గుహలోకి ప్రవేశించాడు. నిద్రపోతున్న నన్ను చూసి హృదయంలో ఇలా అనుకున్నాడు, యుద్ధనీతి ప్రకారం నిద్రపోతున్న వారిని చంపకూడదు అనే నియమం ఉన్నది. కాని ఇతను నిద్రలేచిన దగ్గర నుండి మళ్లీ రాక్షస సంహారం మొదలు పెడతాడు. అందుకని అటువంటి ఆపద రాక్షసులకు రాకుండా ఉండాలని మా శత్రువైన ఇతనిని ఇప్పుడే సంహరించడమే తగిన పని అని నిర్ణయించుకున్నాడు. శత్రుశేషం ఉండకూడదని నిర్ణయించుకున్నాడు మురాసురుడు.
దుర్మార్గుడైన ఆ రాక్షసుడు ఆలోచనని ముందుగానే తెలుసుకున్నాడు శ్రీ మహావిష్ణువు. ఆ సమయానికి తన శరీరంలో నుంచి మహా తేజోవంతురాలైన ఒక కన్యను ఆవిర్భవింపచేశాడు. ఆమె దివ్యమైన ఆయుధాలు ధరించి దానవ నాయకుడైన మురుణ్ణి జయించడానికి సిద్ధపడింది. ఆ రాక్షసుడు ఆమెను చూశాడు. తాను కూడా యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఆ కన్యామణి మురుడితో ఇలా పలుకుతుంది: ఓరి దానవ, నిద్రపోయేవారిని చంపడానికి సిద్ధపడుతున్నావు. నీకసలు సిగ్గులేదా? నీ పరాక్రమం ఇంతేనా? నీకు శక్తి ఉంటే నాతో యుద్ధానికి రా అని పిలిచింది. అతన్ని కవ్వించింది. మురుడు వెంటనే ఆమెతో యుద్ధానికి దిగాడు. ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ బాలిక యొక్క యుద్ధ నైపుణ్యాన్ని చూసిన మురుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. ఈ కన్య ఎంతో సుకుమారంగా ఉన్నప్పటికీ ఈమెలో రౌద్రరసం ఉట్టిపడుతుంది. ఈమె ఎవరిచేత సృష్టించబడిందో ఏమో కాని ఈమె ప్రయోగించిన ఆయుధాలు పిడిగుద్దుల వలె నా మీద పడుతున్నాయి. ఈమె సాధారణమైన స్త్రీ కాదు. కనుక సావధానంగా యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాడు మురాసురుడు. ఆమెతో చాలా జాగ్రత్తగా యుద్ధం చేస్తున్నాడు. కాని ఆ మహాదేవి అతనితో అంతసేపు యుద్ధం చేయడానికి ఇష్టపడక త్వరగా అతని ఆయుధాలను ముక్కలు చేసింది. అతన్ని ఆయుధాలు లేనివాడిగా చేసింది. ఇదంతా ఒక్క క్షణంలోనే జరిగిపోయింది. అతని రథాన్ని కూడా విరిచిపారేసింది. రాక్షసుడు తన పరాక్రమాన్ని చూపించడానికి ఆమెతో బాహుయుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. దీంతో ఆమె తన అరచేతితో అతని వక్షస్థలం మీద ఒక్క దెబ్బ కొట్టింది. వెంటనే మురాసురుడు నేల మీద పడిపోయాడు. ఆయన వెంటనే లేచి ఆమెను కొట్టడం కోసం ఆమె మీదికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈ విధంగా పరిగెత్తుకుంటూ వస్తున్న ఆ మహారాక్షసుడి శిరస్సుని ఆ కన్య క్షణకాలంలో భూమి మీద పడేటట్లు నరికివేసింది. తల తెగిన మురాసురుడు యమపురికి వెళ్లిపోయాడు. ఆ దానవుడు మరణించగా మిగిలిన రాక్షసులు భయంతో బాధపడుతూ దీనంగా పాతాళలోకం చేరుకున్నారు. ఇలాంటి గందరగోళానికి శ్రీహరి నిద్రలేచాడు. తన ఎదురుగా మరణించి ఉన్న మురాసురుని చూశాడు. ప్రపంచమంతటికీ ప్రభువైన శ్రీహరికి చేతులు జోడించి వినయంగా నమస్కారం చేస్తూ తన ఎదుట నిలబడిన కన్యామణిని చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిగా చేస్తూ ఆమెతో ఇలా పలికాడు: దుష్టబుద్ధి అయిన ఆ రాక్షసుడు యుద్ధంలో ఎవరి చేత చంపబడ్డాడు? దేవతలు, ఇంద్రుడు, గంధర్వులు, నాగలోకవాసులు, అష్టదిక్పాలకులు అందరూ కూడా ఆ రాక్షసుడి చేతిలో పరాజితులు అయ్యారు. మరి ఇతన్ని ఎవరు చంపారు? వారందరి మాట ఎందుకు? నేను కూడా ఆ రాక్షసుడితో యుద్ధం చేశాను. ఇక చేసి అలసిపోయి ఇక చేయలేక ఈ రహస్య గుహలోకి ప్రవేశించాను. ఇక్కడే నిద్రపోయాను. ఒక విధంగా ఆలోచిస్తే అతను నన్ను కూడా జయించినట్లే కదా. యుద్ధరంగం నుండి పారిపోయి వచ్చిన నన్ను ఎవరో దయతలచి రక్షించారు, అతన్ని సంహరించారు అని పలికాడు శ్రీహరి. అప్పుడా స్త్రీ ఇలా పలుకుతుంది: ప్రభు, నేను మీ శక్తి విశేషాన్ని. నన్ను చూసి సమస్త శత్రువులు భయపడతారు. మీను మీ అంశచేతనే పుట్టాను. దుర్మార్గుడైన ఆ రాక్షసుడు నిద్రిస్తున్న మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించాడు. అతని ఆలోచన పసిగట్టి వెంటనే యుద్ధం చేసి నేను అతన్ని చంపాను. అతని మరణం వలన దేవతలందరూ భయాన్ని వీడారు. ఇకపై 3 లోకాలలోనూ శాంతి, సౌఖ్యం నెలకొంటాయి. సర్వమును హరించేది మీరే. నేను కేవలం నిమిత్తాన్ని మాత్రమే. సమస్త లోకాల్లోనే ప్రాణికోటి భయాన్ని కలిగించే ఆ రాక్షసుణ్ణి 3 లోకాలను రక్షించడం కోసం మీ మహాశక్తి అయిన నేనే చంపాను. ఈ విధంగా చచ్చిన దానవుణ్ణి చూసి మీరు ఆశ్చర్యపోవడం చూస్తే నాకు చాలా వింతగా ఉంది. ఇదంతా మీరే కదా ప్రభు, నన్ను అనుగ్రహించి చెప్పండి అని కోరింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ కన్యతో ఇలా పలికాడు: దుష్టుడైన ఆ రాక్షసుణ్ణి చంపడం వల్ల నీకు పాపమేమీ అంటదు. నీవు చేయవలసిన పనిని నిర్వర్తించావు. నేను కూడా ఎంతో సంతోషించాను. ఇతను చంపబడడం వలన దేవతలంతా ఎంతో ఆనందించారు. సమస్త లోకాలకి ఆనందం కలిగింది. పరమ పవిత్రురాలువైన నీవు రాక్షసుణ్ణి చంపి 3 లోకాలకి
దేవతలకి కూడా ఆనందాన్ని కలిగించావు. అందువల్ల నేను కూడా ప్రసన్నం చెందాను. అందరికీ ఆనందం కలిగించాలన్న నియమం పొగడదగినది. నీకు కావలసిన వరాన్ని కోరుకో. ఇప్పుడే నీ కోరిక నెరవేరుస్తాను. ఆలస్యం చెయ్యకు. ఎటువంటి సందేహం పెట్టుకోకుండా వరం కోరుకో అని అన్నాడు శ్రీహరి. శ్రీహరి యొక్క ప్రసన్నమైన మాటలకు ఆ కన్యకామని సంతోషంతో ఇలా పలికింది. ఓ శ్రీహరి, నేను ఈ రాక్షసుని చంపడం వలన ప్రసన్నుడివి అయినావు కదా. నేను పుట్టిన ఈ రోజున ఎవరు ఉపవాసాన్ని ఆచరిస్తారో అలాంటి వారు మహాపాపాల నుండి సైతం తరించేటట్లుగా వరాన్ని ప్రసాదించు. ఈరోజు పూర్తిగా ఉపవాసం ఉన్నవారికి ఎటువంటి ఫలితం ఉంటుందో దానిలో సగం నక్తవ్రతం ఆచరించిన వారికి, నక్తవ్రతంలో సగభాగం ఏకభుక్తం చేసిన వారికి కలిగేటట్లుగా అనుగ్రహించు. ఇదే నేను నిన్ను కోరుకునే వరము. దీన్ని నా యందు అనుగ్రహించి ప్రసాదించు అని ప్రార్థించింది. నేను పుట్టిన ఈ రోజు భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఆచరించేవారు విష్ణులోకాన్ని, వైకుంఠాన్ని పొంది 100 కోట్ల కల్పాల వరకు అనేక దివ్యభోగాలు అనుభవించేటట్లుగా వరాన్ని అనుగ్రహించమని కోరింది. ఉపవాస వ్రతం కాని, నక్తవ్రతం కాని, ఏకభుక్తం కాని చేసే మానవుడికి ధర్మం అభివృద్ధి చెందేటట్లుగా, ధనధాన్యాలు కలిగేటట్లుగా వరాన్ని అనుగ్రహించమని కోరింది. ఇక నాకు వేరే కోరికలు లేవు కనుక ప్రజల కొరకై కోరిన ఈ కోరికలను నెరవేర్చమని మనవి చేసుకుంది. ఆమె మాటలకు శ్రీ మహావిష్ణువు ఎంతో సంతోషించి, ఓ కళ్యాణి, నీ సంకల్ప వరం కూడా శుభప్రదమైనవే. నీవు కోరినట్లుగా తప్పకుండా జరుగుతుంది. నాయందు నీయందు భక్తిభావం గల మానవుడు 3 లోకాల్లోనూ గొప్ప కీర్తి ప్రతిష్టలను పొందుతారు. అంత్యకాలంలో వైకుంఠంలో నా సన్నిధికి చేరుకుంటారు. ఎవరైతే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి 1,000,000 జన్మల మహాపుణ్యం కలుగుతుంది. చివరకు వైకుంఠాన్ని చేరుకుంటారు. సమస్త తీర్థాలను సేవించినందువల్ల ఎంత పుణ్యం కలుగుతుందో దానికంటే ఎక్కువ పుణ్యం ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన కలుగుతుంది. అదేవిధంగా సమస్త దానాల కంటే అధిక ఫలము, సమస్త వ్రతాల కంటే అధిక ఫలము ఈ ఏకాదశి వల్ల లభిస్తాయి అని చెప్పి ఆ కన్యారత్నానికి వరాన్ని ప్రసాదించాడు శ్రీ మహావిష్ణువు. వెంటనే అక్కడికక్కడే అంతర్ధానమయ్యాడు. శ్రీ మహావిష్ణువు మాటలకు ఏకాదశి దేవత మిక్కిలి సంతోషించింది. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తికి పాయసాన్ని సమర్పించాలి. ఇందులో తులసి ఆకులు వేయాలి. దీంతో శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై కోరిన కోరికలను తీరుస్తాడు. ఏకాదశి రోజున తులసి ఆకులను కోయకూడదు. ఒకరోజు ముందే తులసి ఆకులు కోసి స్వామివారి కోసం పెట్టుకోవచ్చు. పంచామృతం శ్రీ మహావిష్ణువుకు మహాప్రీతికరమైనది. ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుకు పంచామృతంతో అభిషేకం చేయాలి. పంచామృతాన్ని ప్రసాద రూపంలో తీసుకోవాలి. దీనివలన విష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఇలా చేస్తే ఐశ్వర్యం పెరగడంతో కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. ఏకాదశి రోజు ఉపవాసం ఉండలేని వారు, కుదరని వారు కొన్ని నియమాలను పాటిస్తే జీవితంలో అనేక సమస్యల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. అవి ఏంటి అంటే, ఈ ఏకాదశి రోజు ఎవరూ అబద్ధాలు చెప్పకూడదు. ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు. ఈరోజు మీ మనసులో ఎలాంటి చెడు మరియు ప్రతికూల ఆలోచనలు రానివ్వకూడదు. ఇలా చేస్తే కఠిన ఉపవాసం పూజలు చేసినా కూడా పూర్తి ఫలితం మీకు లభించదు. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండలేని వారు కూడా సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈ ఏకాదశి రోజు అన్నం తినడం నిషేధం. ఈ ఏకాదశికి ఒకరోజు ముందు నుండే బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అదేవిధంగా చాప వేసుకుని నేలపై పడుకోవాలి. ఇక ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి విష్ణు కథలు వినాలి. ఇక ద్వాదశి రోజు ద్వాదశి గడియల్లో పారణ చేయడంతో ఏకాదశి వ్రతం ముగుస్తుంది.